చూడ్డానికి చాలా సింపుల్గా ఫ్యామిలీ మ్యాన్లా కనిపించే చిరంజీవి గారు ఈ సినిమాలో ఇచ్చే మాస్ ఎంట్రీలు చూస్తే థియేటర్ మొత్తం ఊగిపోతుందట. ఇలా ఉన్నావేటి, మాస్కే బాస్లా మారిపోయావు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తి చేసుకుంది. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న మాటల్ని బట్టి చూస్తే ఇది పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్కి పండుగ ట్రీట్గా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన వెంకటేష్కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందట. వెంకీమామ స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులు ఆగట్లేదు అని అక్కడి ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి గారు భర్తగా, కుటుంబ పెద్దగా కనిపించే సీన్స్లో చాలా సహజంగా, హృద్యంగా నటించారట. ఒకవైపు మాస్ ఎలివేషన్స్, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, ఈ రెండో బ్యాలెన్స్ని అనిల్ రావిపూడి చాలా బాగా హ్యాండిల్ చేశారని అమెరికా ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారట. ఇది పిల్లలతో, పేరెంట్స్తో కలిసి హాయిగా చూసే సినిమా అని చాలామంది రివ్యూల్లో రాస్తున్నారు. కామెడీ సీన్స్ థియేటర్లో నవ్వుల పండుగలా మారాయట. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా నిలిచాయని అంటున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్గా, న్యాచురల్గా ఉందట. సంక్రాంతి పండుగకు వచ్చే పాట థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందట. ఆ సాంగ్ వచ్చినప్పుడు హాల్ అంతా చప్పట్లు, విజిల్స్తో మారుమోగిందని యూఎస్ ప్రీమియర్ చూసిన వాళ్లు చెబుతున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మాస్ సీన్స్కు బాగా సపోర్ట్ చేసిందట. చిరంజీవి ఎంట్రీలప్పుడు వచ్చే మ్యూజిక్ థియేటర్లో అదిరిపోయిందని కామెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ మూడ్లో సాగుతుందట. ఎక్కడా బోరింగ్ అనిపించకుండా సీన్లు ఒకదానికొకటి ఫ్లో అవుతాయట. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, లైట్ యాక్షన్ అన్నీ మిక్స్ చేసి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే నడిపాడని అంటున్నారు. మిడిల్ పార్ట్లో కొంచెం సెంటిమెంట్ టచ్ పెరిగినా అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుందట. సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా మరింత ఎమోషనల్గా మారుతుందట. అక్కడ చిరంజీవి గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా మందిని టచ్ చేసిందని యూఎస్ రివ్యూల్లో కనిపిస్తోంది. భర్తగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలి అనే కోణంలో చిరంజీవి పాత్ర బాగా డిజైన్ చేశారట. ఆ సీన్స్లో ఆయన నటన చాలా సహజంగా ఉందని, మెగాస్టార్ ఇమేజ్తో పాటు ఒక సాధారణ మనిషి ఎమోషన్ కూడా కనిపించిందని చెబుతున్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్గా మారిందట. ఆయన చేసే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా థియేటర్లో పెద్ద నవ్వులు తెప్పించాయట. వెంకీమామ ఉంటే స్క్రీన్ లైట్ అయిపోతుంది అనేలా ప్రేక్షకులు స్పందిస్తున్నారట. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ స్క్రీన్ మీద కొత్త ఫీల్ ఇస్తుందని చాలామంది అంటున్నారు. మొత్తంగా యూఎస్ నుంచి వస్తున్న టాక్ చూస్తే ఇది పక్కా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లియర్గా అర్థమవుతోంది. మాస్ ఆడియన్స్కి కావాల్సిన ఎలివేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన ఎమోషన్ ఉంది, పిల్లలకు నచ్చే కామెడీ కూడా ఉంది. అందుకే యూఎస్ ప్రీమియర్స్లో అన్ని వర్గాల ప్రేక్షకులు సంతృప్తిగా బయటకు వచ్చారని రివ్యూలు చెబుతున్నాయి. చిరంజీవి గారు మళ్లీ ఫుల్ ఫామ్లో కనిపించారు అనే కామెంట్ చాలా చోట్ల కనిపిస్తోంది. అనిల్ రావిపూడి తన స్టైల్కు తగ్గట్టే ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ఇచ్చాడని, ఈ సినిమా సంక్రాంతికి సరైన ఎంపిక అవుతుందని అమెరికా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడి టాక్ ఇదే విధంగా ఇండియాలో కూడా కొనసాగితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్ద హిట్గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మరి యూఎస్ నుంచి వస్తున్న ఈ పాజిటివ్ రివ్యూస్పై మీ అభిప్రాయమేంటి? మీరు ఈ సినిమాపై ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.